హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది డాకు మహారాజ్ సినిమా చూశారో అండ్ ఆ సినిమా మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేసి జై బాలయ్య అని కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా సెన్సేషన్స్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా దూసుకుపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మొదటి 3 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ని ప్రపంచవ్యాప్తంగా క్రాస్ చేసినటువంటి ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీసుల్ని బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది డాకు మహారాజ్. ఇక ఇప్పుడు 4 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 250 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి అందరి మొత్తులు పోగొట్టింది. బాలకృష్ణ గారికి యూత్ నుంచి ముసలివారి వరకు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలో కూడా ఎలాంటి క్రేజ్ ఉందో ఈ సినిమా చూపిస్తుంది. ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్ అయితే లేడీస్ కి సైతం ఎంతో అమోఘంగా నచ్చింది అనడం వాస్తవం. లేడీస్, జెంట్స్, యూత్, ముసలి వాళ్ళు ఇలాగే ఎవ్వరూ తేడా లేకుండా అందరూ కూడా సినిమాలో, ముఖ్యంగా ఈ పాటలో బాలకృష్ణ గారు వేసినటువంటి స్టెప్పులకి అండ్ ఓవరాల్ గా సినిమాలో బాలకృష్ణ గారికి దక్కినటువంటి ఎలివేషన్స్ కి, మాస్ సీన్స్ కి, ఓవరాల్ గా సినిమా మొత్తం కూడా ఒక మాస్ టఫ్ గా ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వరల్డ్వైడ్గా 250 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి చాలా పెద్ద పెద్ద సినిమాలైనటువంటి అలా వైకుంఠపురంలో, సరెల్లర్ నీకెవరు ఇలాంటి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ కి నిలిచినటువంటి మూవీస్ యొక్క కలెక్షన్స్ ని కూడా ఈ సినిమా క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పాన్ ఇండియన్ మూవీ అయినటువంటి కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ కలెక్షన్స్ ని కూడా ఈ సినిమా క్రాస్ చేసింది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవబోతుంది లాంగ్ రన్ లో ఈ సినిమా. ఇప్పటికే 250 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినటువంటి ఈ సినిమా లాంగ్ రన్ లో ఖచ్చితంగా 400 కోట్ల మార్క్ ని టచ్ చేయొచ్చు అని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రకంగా బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేస్తున్నారు. అలాగే ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేసేస్తున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారో లేదో, లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.